తుర్కాంజల్ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 213, 214, 215, 216లో రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో శ్రీరంగపురం కాలనీతో సుందరయ్య కాలనీ, ఆపిల్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలతో పాటు సుమారు 7-8 కాలనీలకు వెళ్లే రహదారి కబ్జాకు గురైంది. దీని చుట్టూ కొంతమంది వ్యక్తులు ప్రహరీ గోడ నిర్మించారు. దీంతో కాలనీ వాసుల రాకపోకలకు ఎంతో అంతరాయం ఏర్పడింది. దీనిపై కాలనీ వాసులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. అఖిలపక్షంగా ఏర్పడి జేఏసీగా ఏర్పడి సమస్యను అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని కాలనీ వాసులు వాపోయారు. కానీ ఇప్పుడు ఒక ముత్యాలమ్మ అనే మహిళ ఒంటరి పోరాటం చేస్తూ హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణంగా చేపట్టిన ప్రహరీ గోడను కూల్చివేయడంతో మా సమస్యలు పరిష్కారమయ్యాయి. కాలనీ వాసులు తెలిపారు. హైడ్రా అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ప్రత్యేక కృతజ్ఞతలను కూడా తెలిపారు. నేను కేసు నడుపుతున్నాను. శ్రీరంగపురం కాలనీ, ఇంజాపూరు, తుర్కెంజాలు. నేను రంగనాథ్ సార్ దగ్గరికి హైడ్రా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సారు పార్కు కూడా పెట్టించిండు. ఈ రోజు రోడ్డు కూడా తీపిచ్చిండు. మున్సిపాలిటీ కమిషనర్ సార్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ కూడా చాలా ఇది తీసుకుండు దీనిపైన రోడ్డు మీద. కానీ ప్రతిసారి నాకు ఫోన్లు వస్తున్నాయి. హైడ్రా సార్ వాళ్ళు మొత్తం అందరు నాకు ఫోన్లు చేస్తారు. ఇక్కడికి 10 రోజుల నుంచి ఎప్పుడొచ్చి తీసేసేది తెలియదమ్మా, మీరు బయటికి చెప్పొద్దని చెప్పిర్రు. వాళ్ళు అనుకున్నట్టు అందరూ సార్ వాళ్ళు మొత్తం హైడ్రా కమిషనర్ కానీ మున్సిపాలిటీ కమిషనర్ సార్ కానీ మాకు ఈ రోడ్డు తీపిచ్చిర్రు, సహకరించారు, న్యాయం చేసిర్రు. అందరు వాళ్ళకి మాత్రం మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి మాత్రం చేయెత్తి మొక్కుతున్నాం. అందరికి 1974లో ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి గారికి చెందినటువంటి భూమిలో ఆయన లేఅవుట్ వేశారు. పంచాయతీ అప్రూవల్ తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో డాక్టర్ రంగాప్రసాద్ అనే ఆయనకి ఆ లేఅవుట్లో వేసినటువంటి దాంట్లో రహదారుల పను మిగిలిన ప్లాట్లు 2 ఎకరాల 34 గుంటలు అంటే 114 గుంటలు స్థలాన్ని
డాక్టర్ రంగా ప్రసాద్ గారికి ఏషియన్ హౌసింగ్ అనేటువంటి సంస్థకి అమ్మాడు. అంతకుముందు 1991లో గోవిందదాస్ బంధువులకి ఈ ప్లాట్లకి దక్షిణ పక్కన ఉన్నటువంటి భూమిని అతనికి ఒక 3 డాక్యుమెంట్ల ద్వారా అమ్మాడు. 2 ఎకరాల 10 గుంటలు అంటే 90 గుంటలు. అయితే ఇది చాలా దూరంగా ఉండటం వలన పెద్దగా ఎవరు ఇళ్ళు వేసుకుంటానికి ముందుకు రాలా. శ్రీరంగపురం కాలనీలో తుర్కేంజాల్ మున్సిపాలిటీలోని శ్రీరంగపురం కాలనీలో రోడ్డును తిరిగి పునరుద్ధరించడం జరిగింది. 2023లో ఎన్నికల సమయంలో ఈ రోడ్డు ఉన్నటువంటి స్థలం నాదే అని చెప్పేసి ఇతరులు కబ్జా చేయడం జరిగింది. దానికి గాను ఈ కాలనీ వాసులు అందరూ కలిసి హైడ్రాకు రిప్రజెంటేషన్ చేస్తే హైడ్రా వారు ఈరోజు వచ్చి ప్రజలందరి హర్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ సార్ గారు వారి సిబ్బందితో వచ్చి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి దాదాపు 10,000 మందికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ రోడ్డుకు అడ్డంగా ఉన్న పలకల్ని వారు తీసేయడం వల్ల ప్రజలందరూ కూడా రంగనాథ్ సార్ని, ప్రభుత్వాన్ని, మరి స్థానిక ప్రజాప్రతినిధుల్ని, అధికార పార్టీని వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇదంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో మరి అన్ని పార్టీల వారం కలిసి ఈ సమస్యను పరిష్కరించినందుకు వారికి అందరికీ అన్ని పార్టీల తరఫున, అఖిలపక్షం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులకు ముఖ్యంగా ధన్యవాదాలు. గతంలో ఈ రోడ్డు కట్టమైసమ్మ సాగర్ హైవే కింద ఉన్నటువంటి రోడ్డు కింద ఉన్నటువంటి 7 కాలనీలు ఉన్నాయి. సుందరయ్య కాలనీ, లక్ష్మణ కాలనీ, యాపిల్ వెన్యూ, అదేవిధంగా శ్రీరంగపురం కాలనీ, సాయినాథ్ కాలనీ, ఈ కాలనీలు ఉన్నాయి. అయితే వీటికి ఈ రోడ్డు ఫస్ట్ నుంచి కూడా కనీసం 30 సంవత్సరాల క్రితం నడుస్తున్న రోడ్డు ఇది. అయితే దీనికి ప్రధాన రహదారి రోడ్డు. అయితే దీనికి ఈ రోడ్డు గతంలో ఫస్ట్ నుంచి ఇదే రోడ్డు నడుస్తున్నాం అందరం కూడా. అయితే గత సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డును ఇక్కడ గోవిందాస్ అని ఆయన అడ్డగించి చుట్టూ పారివాడ కట్టేసి దీన్ని బంధించడం జరిగింది. అయితే దీనివల్ల కింద ఉన్న కనీసము 10,000 మంది కుటుంబాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే దీని విషయంలో అందరం కూడా పోరాటం చేసిన అన్ని పార్టీలకు అతీతంగా, కానీ ఏం కానీ మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు హైదరాబాద్ కలిసడం ద్వారా ఇప్పుడు ఇక్కడ మా కాలనీ ఉన్నటువంటి శ్రీరంగం కాలనీ ముత్యమ్మ గారు ఆమె పోరాటం చాలా ఫలితమైంది. ఆమె ప్రతి విషయంలో కూడా ఆమె ముందొచ్చి మహిళ అనుకోకుండా ఆమె ప్రధానంగా ఆమె ప్రతి విషయంలో కూడా ఆమె ఈ కాలనీ కూడా దూరమైంది ఒంటరిగా అయినప్పుడు కూడా అందరం కలుపుకొని అమ్మ ఈ రోడ్డు మనం సాధించుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చినాం. ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు, ఇక్కడ సిపిఎం పార్టీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, అన్ని పార్టీలు, బీజేపీ ఉంది. కానీ అది కాకుండా 100 కాలనీ అతీతంగా మేము దీన్ని ఈరోజు హైదరాబాద్ కలిసినందుకు హైదరాబాద్ రంగనాథ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ రోడ్డును సాధించి మాకు పెట్టినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. ఈరోజు తుర్కెంజాల్ మున్సిపాలిటీ సర్వే నెంబర్ 213 నుంచి 216 దాకా ఉన్న ఈ ల్యాండ్లో గత 30 సంవత్సరాల నుంచి 7-8 కాలనీలు, శ్రీరంగపురం కాలనీ, సుందరయ్య కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, యాపిల్ వెన్యూ, సాయినాథ్ కాలనీ, ఇంకా కింద ఇంద్రమ్మ కాలనీ, 7-8 కాలనీల నడిచే బాటను, తోవను ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది బంద్ చేస్తే వాళ్లకు చాలాసార్లు మేము విన్నవించుకున్నాము. ఇది ప్రజలకు అవసరము, ప్రజలకు ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి ఎన్నోసార్లు అఖిలపక్షంగా అన్ని పార్టీలు, ఆల్ పార్టీ కలిసి మేము ఎన్నోసార్లు బతిమాలిన వాళ్ళు వినవీయకుండా ఇవాళ గోడ కట్టడం జరిగింది. ఆ గోడ పైన ఎన్నోసార్లు పోరాటం చేసి లాస్ట్కు ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ప్లాట్ బాధ్యులు కానీ ఇక్కడ రోడ్ బాధ్యులు అందరూ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు నిమ్మక నీరెత్తునే ఉన్నారు కానీ చర్య తీసుకోలేదు. ఈరోజు ఇక్కడ శ్రీరంగపురం కాలనీ ముత్యమమ్మ ఒక లేడీస్ మహిళ ఒంటరిగా పోరాటం చేసి ఈ యొక్క రోడ్ను హైడ్రాకు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా, అలాగే జేఏసీ ద్వారా, మాసప్ చెరువు జేఏసీ ద్వారా కూడా మేము ఆల్ పార్టీ జేఏసీ ఏర్పడినాము. ఆ జేఏసీ ద్వారా కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఈ కంప్లైంట్ల ద్వారా ఇవాళ హైడ్రా స్పందించి ప్రజలకు దాదాపు 10-15 వేల మంది జనాలకు అవసరమైన రోడ్డు కాబట్టి హైడ్రా వాళ్ళకు కానీ ఈ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు టోటల్ అంటే ప్రైవేట్ ల్యాండ్ 2 ఎకరాల 26 గుంటలు అంటే ఇప్పుడు ఆయన ల్యాండ్ కొంచెం కానీ టోటల్ 5 ఎకరాలలో 2 ఎకరాల 26 గుంటలు వాళ్ళది. అయితే దీంట్లో రోడ్డు విడిచిపెట్టి ఆల్రెడీ లేఅవుట్ అయిన దానికి మాదని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు రోడ్ వేయడం జరిగింది. అటు విషయం పైన మేము పోలీసు కానీ, మున్సిపల్ కానీ, రెవెన్యూ కానీ, కలెక్టర్ ద్వారా కూడా మేము వినియోగించుకున్నా ఎవరు స్పందించలే. ఈరోజు హైడ్రా ద్వారా రంగనాథ్ కమిషనర్ గారు ప్రత్యేకంగా వారికి మేము ధన్యవాదాలు చేస్తున్నాము. ప్రజలందరి మనోభావాలను అర్థం చేసుకొని ఈరోజు మాకు అనుకూలంగా రోడ్డు తీయించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ప్రజల తరఫున మున్సిపల్
ఇటువంటి విషయం మీద ఇమ్మీడియట్లీ మున్సిపల్ కమిషనర్ కానీ ప్రభుత్వం కానీ ఇమ్మీడియట్లీ ఫార్మాసింగ్ చేసి దీనికి రోడ్డు యథావిధిగా ఎట్లా ఉందో దాని వెట్ మిక్స్ కానీ లేకపోతే రోడ్ శాంక్షన్ చేసి రోడ్ ఇమీడియట్లీ పడేటట్టు చూడాలి. ఎందుకంటే వెయిట్ చేసిన కొద్దీ మళ్ళీ వారు వేరే వాళ్ళ కాకులా గద్దలాగా వాలిపోయి మళ్ళీ కబ్జా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా